హైదరాబాద్ ఎర్రమంజిల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనంలోని 4వ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నామంటున్న ఫైర్ సిబ్బందితో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. పంజగుట్టలో జరిగిన మనమైతే అగ్నిమాపక సిబ్బందితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది అనేసి సార్ చెప్పండి సార్. ఎన్ని గంటలకు తెలిసింది? ఈరోజు సుమారు 7:40 ప్రాంతంలో మనకి రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లో మాలిక్ ఎస్టేట్స్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో ఇది ఫైర్ ఓన్లీ పెంట్ హౌస్కి కేంద్రీకృతమైంది. అందులో 4 మనుషులు ఉన్నారు. సో వాళ్ళను సేఫ్గా అంటే మేము వచ్చే లోపలే వాళ్ళు కిందికి వస్తున్నారు. సో ఈ లోపల మీరు చూస్తున్నారు అదంతా అండర్ రెనోవేషన్ బిల్డింగ్ అది. సో అక్కడ వెనుక నుంచి మేము యాక్సెస్ చేసుకొని ఫైర్ను చాలా వరకు పుటప్ చేశాము. సో కొన్ని గ్యాస్ సిలిండర్స్ అవి ఉన్నాయి. చాలా అంటే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అంటే ఎంత నష్టపోయింది అంటే భారీగా మనం చూసుకున్నట్టు ముందుగా ఫైర్ చల్లార్చిన తర్వాతనే మేము దాని మీద కేంద్రీకరిస్తాము. ఇంకొంచెం టైం పడుతుంది దాన్ని డ్యామేజ్ వివరాలు సేకరించని. సో ఇల్లు అంటే ఒక రెసిడెన్స్ అపార్ట్మెంట్ టైపులు ఉంది, పెంట్ హౌస్, అది మొత్తం దగ్ధమైంది. ఓనర్ ఉన్నారు, అతను చెప్పేదాన్ని బట్టి ఎలక్ట్రికల్ ఆరిజిన్ అంటున్నారు. బట్ ఫుల్ డీటెయిల్స్ మేము ఇంకా ఎంక్వైరీ చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే, చూడొచ్చు ఏదైనా మనము ఫైర్ మన షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగింది అనేసి చెప్పుకుంటున్నారు ఫైర్ ఆఫీసర్ మాత్రం. కెమెరామ్యాన్ శ్యామ్తో BRK న్యూస్, హైదరాబాద్.